సహాయం. ఇక భూభారతిలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ టోత్రే అన్నారు. జెన్నూరు మండలం ఘోరి గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ దండే విఠల్, అదేవిధంగా జైనూరు మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్, ఆర్డీఓ లోకేశ్వర్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామాలలో మీ సమస్యలపై అధికారులు స్పందిస్తున్నారని అన్నారు. మధ్య దళారులను నమ్మకుండా అధికారుల సహాయంతోనే అందరూ భూభారతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మా జైనూరు మండల్ గౌరీ నాటి ఈ కార్యక్రమంగా 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు. కాబట్టి వాళ్ళకు కూడా కాలేదు. ఎందుకంటే ఆ ధర్నీలో కొన్ని ఇష్యూస్ ఉంటే మనం రిజాల్వ్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ భూభారతిలో డెఫినెట్లీ మీరు ఒక ఆర్డియో లెవెల్లో కానీ ఎంఆర్ఓ లెవెల్లో కానీ మీరు రాసి వస్తే కూడా సార్ ఇది భూ సమస్య, నాకు ఇది ఇప్పుడే ఇద్దరు ముగ్గురు చెప్పారు కూడా అదే సమస్య ఎక్కువ కూడా వస్తుంది. అంటే వారసత్వంలో వచ్చే భూమి నా పేరు మీద కాలేదు, బట్ ఇద్దరు పేరు మీద వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ వచ్చేసింది, అయిపోయిన తర్వాత రావడం జరుగుతుంది చాలాసారి. సో దానికి పరిష్కారం అన్ని ఇప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ, సో దాంట్లో కూడా మళ్ళీ మీరు ఎంఆర్ ఆఫీస్ తిరుగుతూ ఉండాలి, ఆ రకంగా లేదు. 30 రోజుల్లో వాళ్ళు ఆ పరిష్కారం చేసేయాలి. అందరికీ నోటీస్, ఎవరెవరు రిలేటివ్స్ చుట్టాలు ఎవరెవరు ఉన్నారు, ఆ భూమి మీద హక్కు ఎవరెవరికి ఉండొచ్చు అది తెలుసుకొని ఎంఆర్ఓ ఇమీడియట్లీ అదన్నీ నోటీస్ ఇస్తూ ఎంక్వైరీ చేస్తూ ఒక తీర్పు ఇచ్చేస్తారు. తీర్పు ఇచ్చినాక ఎన్నో విషయాలు కూడా వాళ్ళు తీర్పిస్తారు. అది ఇచ్చినాక మీరు అక్కడే మీకు న్యాయం జరగకపోతే మీరు ఇంకొకసారి అప్పీలు మన కలెక్టర్ దగ్గర పెట్టవచ్చు. సో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇంకొకటి అక్కడ కూడా ఎంక్వైరీ చేయించి మళ్ళీ అప్పీల్ తర్వాత సీసీఎల్ఏ పోతుంది. అక్కడ నుంచి కూడా మీకు